హాయ్ అన్న. హరిహర వీరమల్లు ఎట్టకేలకు రెడీగా ఉన్నాడు బాసు 4 సంవత్సరాల తర్వాత. అవునన్న. సో ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో యాజ్ ఎ ఫ్యాన్ గా? హరిహర వీరమల్లు అనేది నిజంగా ఒక వండర్ ఫీస్ట్ కింద మేము భావిస్తున్నాం అన్న. చాలా ఏళ్ల తర్వాత, ఒక 6-7 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సింగిల్ ఫిలిం, అంటే ఒక భీమ్లా నాయక్ తర్వాత డైరెక్ట్ ఫిలిం, ప్రో లాంటిది కాకుండా డైరెక్ట్ వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ షో లా కనిపించబోతుంది రానున్న రోజుల్లో. ఖచ్చితంగా ఈ మూవీ అనేది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం అన్న ఫ్యాన్స్ అందరం కూడా. ఇది ఖచ్చితంగా విజువల్స్ చూసినా, మేక్ ఓవర్ చూసినా, ఏం చూసినా సరే, వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూలు చూసినా కూడా చాలా హై కనిపిస్తుంది, హై ఇస్తుంది సినిమా. ఖచ్చితంగా ఒక బాహుబలి రేంజ్ సినిమా ఉంటదని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న. ఓకే. సో టికెట్ల విషయంలో ఏం చెప్పొచ్చు, ఏమనొచ్చు? అది కొద్దిగా బాధించగలిగే విషయం అన్న. ఖచ్చితంగా ప్రైస్ ని హైక్ చేయకుండా నార్మల్ ప్రైస్ పెడితే జనాలు ఇంకా ఎక్కువ చూసే అవకాశం అయితే ఉంది. దాన్ని ఈ డిస్ట్రిబ్యూషన్ హౌసెస్, ప్రొడక్షన్ హౌసెస్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే తెలుగు సినిమా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సినిమాకి జనాలు రాకపోవడం అనేది ఉండదు. కానీ ఈ రోజు తెలుగు పరిశ్రమ అనేది చాలా నష్టాల్లో, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చాలా మంది థియేటర్ ఓనర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాటిలన్నిటిని పరిగణలోకి తీసుకుని కొంచెం తగ్గించుంటే బాగుండేది. వాట్ ఎవర్, కానీ ఎక్కడ పడితే అక్కడ అదే ప్రైస్ అయితే పెట్టలేదు. మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం మేము కూడా టికెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేసాం. సో కొన్ని చోట్ల వాళ్ళు అంటే మంచి కొంచెం పాపులర్ థియేటర్స్ అని, కొంచెం హైప్ ఉన్న థియేటర్స్, మంచి క్లాస్ మెయింటెనెన్స్ ఉన్న థియేటర్స్ లో వాళ్ళు కొంచెం హైక్ అయితే చేశారన్న. ప్రస్తుతానికి అయితే మాకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా అది 2 రోజులు 3 రోజులు ఉంటది. అది ఫ్యాన్స్ కి ఆ 200-300 అనేది జస్ట్ వాళ్ళ ఒక ఆనందానికి, అది ఒక చిన్న గిఫ్ట్ కింద భావిస్తారు తప్పితే దాన్ని పెద్ద పరిగణలోకి అయితే ఫ్యాన్స్ అయితే తీసుకోరు. కానీ రానున్న రోజుల్లో ఫ్యామిలీస్ చూడాలి కాబట్టి అది కొంచెం ప్రొడక్షన్ హౌస్ వీళ్ళు కూడా, డిస్ట్రిబ్యూషన్ హౌసెస్, థియేటర్స్ వీళ్ళు కూడా ఒకసారి చూసుకోవాలని మేమైతే ఆశిస్తున్నాం అన్న. అయితే ఫస్ట్ టైం రాజకీయాల్లోకి పొలిటికల్ లీడర్ గా వస్తున్న సినిమా ఇది. సో టైటిల్ కార్డు డిప్యూటీ సీఎం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే పవర్ స్టార్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మేమేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదన్న. ఆ పేరు ఒకటి చాలన్న. పవన్ కళ్యాణ్ అనే పేరుకుండే రీచ్, ఆ రీచబిలిటీ ఏ నేమ్కి ఉండదన్న, ఏ పదవికి ఉండదు. అలా కాదు, ఇప్పుడు ఈ మధ్యన బైక్ బోర్డు నెంబర్ ప్లేట్ల మీద కూడా ఎమ్మెల్యే గారి తాలూకా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది ఖచ్చితంగా హై ఉంటదన్న. పిఠాపురం ఎమ్మెల్యే గారి సినిమా అంటే దాని రీచబిలిటీ కూడా మంచి హైలో ఉంటదన్న. అదే అప్పుడు ఆ టైటిల్ అనేది బిగ్ స్క్రీన్ మీద కనపడితే, బిగ్ స్క్రీన్ తెరలు చిరిగిపోతాయి అన్న, భద్రాసిపోతాయి. అది ఒక్కటి చాలు టికెట్ రేట్. టికెట్ రేట్ కాదు కదా, ఏం ఇచ్చినా సరే, ఏం పెట్టినా సరే చూస్తారు వెళ్ళి. మీరు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఆ రీచబిలిటీ, పవన్ కళ్యాణ్ పేరుకుండే రీచబిలిటీ ఏ పేరుకు ఉండదన్న. ఆయన పేరుకునే గొప్పతనం ఏ పదవికి కూడా ఉండదు. సో ఆ పేరు చాలన్న, పవర్ స్టార్ కూడా అవసరం లేదు. ఏం రత్నం గారు కూడా చెప్తున్నారు, పవర్ స్టార్ కన్నా ఆయన రియల్ స్టార్, ఆయన రియల్ జనాలకి పీపుల్స్ మ్యాన్ అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఆ విధంగా కుదిరితే ఆ టైటిల్ మార్చి రియల్ స్టార్ అని పెట్టినా, పీపుల్స్ మ్యాన్ అని పెట్టినా కూడా జనాలు ఇంకా స్వాగతిస్తారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.